రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాలనీలోని గుడిసెలకు మంటలు అంటుకుని భారీగా ఎగిసిపడుతున్నాయి. దాదాపు 400 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఈ రావినారాయణ రెడ్డి ఈ హట్స్ దగ్గర మనకు ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక సమాచారం రాగానే స్థానిక ఇన్స్పెక్టర్ హయత్ నగర్ తర్వాత ఏసీపీ వనస్థలిపురం సీన్ కి ఇమీడియట్ గా వచ్చి తర్వాత ఫైర్ ఇంజిన్స్ కూడా మనము ఇమీడియట్ గా మనము కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్స్ తెప్పించి మనము ఇక్కడ ఈ హట్స్ లో జరిగినటువంటి ప్రమాదాన్ని ఇమీడియట్ గా మనము అక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఫైర్ అంతా మనము ఆపటం జరిగింది. చిన్న చిన్నగా ఇంకా ఏమన్నా పార్ట్స్ ఉన్నాయేమోనని చెప్పేసి కూడా చివరికి కూడా మనం అంతా మైన్యూట్ లెవెల్లో కూడా వాటరింగ్ చేపించేసి ఎలాంటి ప్రమాదం లేకుండా అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. సుమారుగా మనకు ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా స్థానిక పోలీసులు ఇతర యంత్రాంగంతో హుటాహుటిన మనము రియాక్ట్ అయ్యి వీటికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. హుటాహుటిన ఫైర్ సిబ్బందికి అందరికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఫైర్ సిబ్బంది కూడా మంటల అదుపులోకి తేవడం జరిగింది. ఇప్పుడు అయితే మంటలు ఎక్కడ స్ప్రెడ్ కాకుంటున్నాయి. ఇంకా 3 ఫైర్ ఇంజన్లు కూడా వస్తున్నాయి. ఎక్కడ స్ప్రెడ్ కాకుండా అవన్నీ చూసుకుంటాం. ప్రాణ నష్టం అయితే ఎక్కడ ఏం జరగలేదు. ఇది ప్రమాదానికి గల కారణాలు కూడా మన పోలీసు వారు విచారణ చేసి తదుపరిగా ఉత్తర్వు ఇవ్వడం జరుగుతుంది. సుమారు మనకు ఇప్పుడు కనిపిస్తున్న లైన్ ప్రకారం అయితే ఒక లైన్ లో 30-40 గుడిసెలు ఉన్నాయి. అట్లా ఎన్ని లైన్లు పోయినా అని కూడా మేము లెక్కిస్తాము. ఎన్ని గుడిసెలు అంటుకునే కూడా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి ఇక్కడ అడవే అనే గుడిసె వెనక బ్యాక్ సైడ్ మంటలు వచ్చేసినాయి. నేను అక్కడ నుంచి చూసామంటే ఇక్కడ ఉరికొచ్చినాను. వచ్చేసరికల్లా బ్యాక్ సైడ్ మొత్తం కాలిపోయింది. అది వెనకకు వ్యాపించింది. టోటల్ గా వెనకకు వ్యాపించింది మంట అంతా. ఒక 10 మందిని తీసుకొని బ్యాక్ సైడ్ పోయి గుడిసెలకి వెళ్ళి సిలిండర్ తీసి పక్కకి వేసినాం ముందు జాగ్రత్తగా. కొన్ని తాళాలు వెళ్ళలేదు కనుక సిలిండర్లు పేలినాయి. ఒక అబ్బాయికి ఏలు కూడా కట్ అయిపోయింది, ఎగిరిపోయింది అక్కడికి సిలిండర్ పేలు. అప్పటి వరకు మాతోని గుడిసెలలో ఎన్ని నీళ్ళు ఉన్నాయో అంతవరకు కొట్టేసాం. ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు సకాలంలో కూడా వాళ్ళు కూడా అందుకున్నారు కాబట్టి ఇంకా ముందుకు పోకుండా జరిగింది. దాదాపు ఒక 400 గుడిసెల వరకు అయితే కాలిపోయినాయి ఇప్పటి వరకు అయితే.